స్వైన్ ఫ్లూపై కేంద్రం జోక్యంతో ఆలస్యంగా మేల్కొన్న తెలంగాణ సర్కార్ నష్ట నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే స్వైన్ ఫ్లూ మహమ్మారి 19 మందిని బలి తీసుకున్న నేపథ్యంలో తక్షణం దీన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తూ నిర్ణయం తీసుకుంది టీఎస్ సర్కార్. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసిన సర్కార్ జిల్లాకు పర్యవేక్షణాధికారిని నియమించింది. తెలంగాణలో స్వైన్ ఫ్లూ రోజురోజుకు విజృంభిస్తోంది. పూటకొకరిని కబళిస్తోంది. పరిస్థితిని గమనించిన కేంద్రం తెలంగాణ సర్కారుని హెచ్చరించింది. దీంతో వెంటనే రంగంలోకి దిగింది కేసీఆర్ సర్కారు. 19 మంది చనిపోయిన తర్వాత పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో తెలుసుకుంది. బుధవారం ఆయా శాఖ సమీక్షలను కూడా కేసీఆర్ పక్కన పెట్టారు. రోజంతా స్వైన్ ఫ్లూ వరుస సమీక్షలు జరిపారు. అనంతరం అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి స్వైన్ ఫ్లూపై పరిస్థితిని సమీక్షించారు. సమీక్ష సమావేశంలో వైద్య శాఖ పనితీరుపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైద్య శాఖ మంత్రిపై కూడా కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. వైద్య శాఖ అధికారుల తీరు మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. అంతకుముందు స్వైన్ ఫ్లూ విషయంలో తమకు సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరింది తెలంగాణ సర్కారు. తక్షణమే 50,000 ట్యూమిఫ్లూ ట్యాబ్లెట్లు, 10,000 సిరప్లతో పాటు వ్యాధిని నిర్ధారించే పరికరాలను పంపాల్సిందిగా కోరారు సీఎం కేసీఆర్. దాంతోపాటు స్వైన్ ఫ్లూ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రతి జిల్లాకు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించింది సర్కార్. అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో 5 జోన్లకు 5 ఐఏఎస్ అధికారులను కూడా నియమించింది సర్కార్. ప్రస్తుత పరిస్థితిని ప్రధాని, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రులతో సీఎం ఫోన్లో మాట్లాడారు. రెండింటితో పాటు ఉండేది ఏంటంటే తీవ్రమైనటువంటి ఒంటి నొప్పులు ఉంటాయి. ఈ 3 కలిసి ఉంటేనే అనుకోవచ్చు, అది కూడా స్వైన్ ఫ్లూ అని చెప్పలేము. బట్ ఇది సిమ్టమ్, రియల్ సిమ్టమ్. ఇది ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేయాలంటే తక్షణం సమీపంలో ఉండేటువంటి డాక్టర్ దగ్గరికి పోవాలి. స్వైన్ ఫ్లూ హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి. ఇప్పటికే దీని బారిన పడి చాలామంది మృత్యువాత పడ్డారు. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాలను వణికిస్తున్న అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు తెలంగాణలోనే నమోదయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 7 స్వైన్ ఫ్లూ మరణాలు సంభవించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయినా స్వైన్ ఫ్లూను అరికట్టడంలో, వ్యాధి వ్యాపించకుండా నిరోధించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ రోజు రోజుకు విస్తరిస్తుంది. నగరంలో ఇప్పటికే 11 మంది స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో దాదాపు రోజుకు 10 కేసుల చొప్పున అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం నగరంలో స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య 187కు చేరింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో 22 మంది, ఉస్మానియాలో 1 చికిత్స పొందుతుండగా 2 ఆసుపత్రుల్లో కలిపి మరో 35 మందికి రోగ లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. గాంధీలో 2, ఉస్మానియాలో 2 జూనియర్ డాక్టర్ల సైతం స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. రోజు రోజుకు నగరంలో స్వైన్ ఫ్లూ వ్యాపిస్తుండటంతో ప్రజలు భయభ్రాంతులవుతున్నారు. ఈ వైరస్ ను అరికట్టడంలో ప్రభుత్వం, అధికారులు తీవ్రంగా విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఎంతో మంది ఈ వ్యాధి కారణంగా మృతి చెందినా ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుందని ప్రజలు విమర్శిస్తున్నారు. అందరికీ అన్ని రకాలుగాను ఇప్పుడు ఈ బెడ్లు కూడా వస్తే 500 బెడ్లు అవుతాయి. ఒక మెడికల్ కాలేజీ స్థాపిస్తానికి కావాల్సిన అన్నీ ఉన్నాయి. అయితే ప్రభుత్వం కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చేయలేకపోతాం. బట్ త్వరలో ఏం చేస్తాం, ఒకసారి రవీంద్ర గారు, ఇక్కడ మంత్రి గారు, అలాగే హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న గద్దె అనురాధ్ గారు వాళ్ళు చెప్పారు. దానికి ఏం చేయాలో ఒకసారి చూసి, ఎందుకంటే మనకి కొత్త రాష్ట్రం, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా చేస్తాం. బట్ ఈ కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఈ ఆసుపత్రిని అభివృద్ధి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తప్పకుండా దీన్ని అభివృద్ధి చేసి పేద ప్రజలకి మెరుగైన వైద్యం అందిస్తానికి. ఇదే అంశంపై ఓపెన్ టాక్లోకి వెళ్లే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. స్వైన్ ఫ్లూను అరికట్టడంలోనూ నిరోధించడంలోనూ ఎందుకు ప్రభుత్వాల అలసత్వం
అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. అదేవిధంగా అసలు స్వైన్ ఫ్లూ ఎందుకు వ్యాపిస్తుంది, వ్యాపించకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదే అంశంపై ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి డాక్టర్ రామ్ సింగ్, ప్రొఫెసర్ ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్ సింగ్ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, ఇక టీఆర్ఎస్ నుంచి రాకేష్ ఉన్నారు. వైజాగ్ నుంచి డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు లైవ్లో ఉన్నారు. ముందుగా రామ్ సింగ్ గారు చెప్పండి, మన హైదరాబాద్ నగరంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం స్వైన్ ఫ్లూ ఎంత శరవేగంగా వ్యాపిస్తూ ఉందో. ఓవైపు నిన్న మొన్నటి వరకు కూడా మంత్రితో సహా అందరూ అవి కేవలం స్వైన్ ఫ్లూ కాదు, ఇతర వ్యాధుల వల్ల ఇది వ్యాపించింది, ఇది వచ్చింది అని చెప్తున్నారు. ఈ రోజు మాత్రం 7 రాష్ట్రాల్లో ఉంది, మన రాష్ట్రంలోనే లేదు అని చెప్తున్నారు. ఎలా తీసుకోవాలి దీన్ని? బేసికల్లీ ఫ్లూ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ అని అంటాము. దీంట్లో చాలా వైరసెస్ ఉంటాయి. మెయిన్గా వచ్చేసి గత 5 సంవత్సరాల నుంచి మనకి స్వైన్ ఫ్లూ అనేది డిస్కషన్కి వస్తూ ఉన్నది. H1N1 అనేది మెయిన్గా ఈ కాజేటివ్ ఆర్గానిజము. ఈ ఫ్లూ అనేది రావడం వల్ల రొటీన్గా మనకి ఏదైతే దగ్గు జలుబు అంటామో అట్లాంటిది, తలనొప్పి రావడము, ఈ ముక్కు గారడము, రైనైటిస్ అంటాము, గొంతు నొప్పి రావడము, బాడీ పెయిన్స్, ఫీవర్ రావడం, ఇది దీని లక్షణాలు. జనరల్గా ఎప్పుడైతే ఈ వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుందో, చల్లదనం ఉంటుందో, ఆ టైంలో ఈ వైరస్ ఎక్కువ గ్రోత్ అవుతుంది. ఈ చల్లదనం వల్ల వచ్చే వైరస్ ఇన్ఫెక్షన్లో జనరల్గా ఎవరికైతే పేషెంట్ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్యూబర్క్యులస్ పేషెంట్, డయాబెటిక్ పేషెంట్, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, సిఓపిడిస్ అని, న్యూమోనియా కానీ, బ్రాంకైటిస్, స్మోకర్స్, ఆల్కహాలిక్ లివర్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, రీనల్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి మళ్ళీ చిన్న ఏజ్, చిన్న పిల్లలు ఎవరైతే 10 సంవత్సరాల లోపల ఉంటారో, తర్వాత ఎవరైతే 60 తర్వాత ఏజ్ ఉంటారో, టూ యంగ్ అండ్ టూ ఓల్డ్ పీపుల్, వీళ్ళలో రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ఈ ఏజ్ గ్రూప్ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళకి ఏదైనా తదితర అదర్ సిస్టమిక్ డిసీజెస్, అంటే శరీరంలో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఒక్కొక్క సిస్టమ్కి ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, అట్లాంటి వాళ్ళకి ఈ ఫ్లూ వచ్చినప్పుడు, వైరల్ ఇన్ఫెక్షన్ ఇది వచ్చినప్పుడు వాళ్ళు తొందరగా బ్యాడ్ అవుతున్న పరిస్థితి ఉంది. అంతేగాని ఇంకా కొత్తగా ఇప్పుడు ఈ ఫ్లూ వచ్చింది కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది ఫ్లూ. బేసికల్లీ ఇప్పుడు కమ్యూనికేషన్ పెరగడం వల్ల కూడా మనం కూడా ఈ స్టూడియో ద్వారా ఎన్నోసార్లు దీన్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఏంటంటే పీపుల్ ఆర్ ఈవెన్ ఇప్పుడు మిడిల్ ఏజ్ కానీ యంగ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్లూతో బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు మా ఓపీస్ కూడా చాలా పెరిగినాయి. ఎందువలన అని అంటే ఈ డిస్కషన్స్ కావడం వల్ల వాళ్ళకు అవేర్నెస్ వచ్చేసింది, ఏమవుతుంది స్వైన్ ఫ్లూ నాకు కూడా వచ్చిందా అని హాస్పిటల్కి 100% వస్తున్నారు. ఎందుకు అంటే మేము చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళు యంగ్ పీపుల్ని చూస్తున్నాం. ఏంటమ్మా అని అంటే, మాకు సార్ ఇది ఫ్లూ లక్షణాలు అనిపిస్తున్నాయి, అందరి స్వైన్ ఫ్లూ అంటున్నారు కదా, మరి ఏంటి పరిస్థితి అని. అప్పుడు మేమేం చెప్తున్నాం అంటే, మీ పరిస్థితి ఏంటి అసలు అంటే, వాళ్ళు నైట్ షిఫ్ట్ చేయడము, చల్లటి గాలికి ఎక్స్పోజ్ కావడము, ప్రొటెక్షన్ తీసుకోకపోవడము, ఇట్లాంటి వలన ఏమవుతుంది అని అంటే ఆ ఫ్లూ ఏదైతే వస్తుందో ఆల్రెడీ వాళ్ళకి స్లీప్లెస్ నైట్స్ ఉండడము. ఆ నైట్స్ కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి 4 వీక్స్ 3 వీక్స్ అట్లా కంటిన్యూస్గా అటెస్టెడ్ నైట్ షిఫ్ట్స్. సో అట్లాంటి టైంలో వాళ్ళు నిద్రకు ఎగనెస్ట్గా వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిలో వాళ్ళ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. వాళ్ళ రెసిస్టెన్స్ తగ్గినప్పుడు ఈ రోగ లక్షణాలు మనకు తొందరగా కనిపిస్తున్నాయి. కానీ జనరల్గా మనం వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అంటే యాంటీవైరల్ ట్రీట్మెంట్ ఏదైతే టామీఫ్లూ ఉందో, ఈ టామీఫ్లూ అనేది ఒకవేళ కన్ఫర్మ్డ్ కేసెస్కి పేషెంట్స్కి ఎవరికైతే మనం బ్లడ్ శాంపుల్ పంపిస్తామో ఆ బ్లడ్ శాంపుల్లో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఐపీఎంలో ఫీవర్ హాస్పిటల్లో చేస్తున్నారు, ఇంతకుముందు చేసిపోయేవాళ్ళు. సో ఇట్లాంటి దగ్గరికి మనం శాంపుల్ పంపించి పాజిటివ్ వస్తే ఒక 75 mg టామీఫ్లూ అనే ట్యాబ్లెట్ ఒక 5 రోజులు ఉదయం సాయంత్రం ఇచ్చేస్తే సరిపోతుంది. అదే చిన్న పిల్లలకి పాజిటివ్ కింద ఉంటే అట్లాంటి పిల్లలకు కూడా 13 mg/kg బాడీ వెయిట్ ఇస్తే సరిపోతుంది. ఇట్లా ఇస్తూ సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటే సపోజ్ వాళ్ళకి కంజెషన్ ఉంది, బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి ఆడకపోవడానికి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి నెబులైజేషన్ అని ఇస్తాం, మనం స్టీమ్ ఇన్హలేషన్ ఇస్తాం, ఇవి ఇవ్వడము, ఎక్సెస్గా వాటర్ ఇవ్వడము, తర్వాత సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వడము. కొంచెం సపోజ్ ఆక్సిజన్ సాచురేషన్ లంగ్స్, మనం ఇప్పుడు సో మెనీ మానిటర్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు గాంధీ, ఉస్మానియా, వరంగల్ ఇట్లాంటి దగ్గర చాలామంది సీనియర్ డాక్టర్స్ ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు, నీలోఫర్లో పీడియాట్రిషియన్స్ ఉన్నారు. ఎక్కడైనా కానీ కొంచెం లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించడం. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో ఇప్పుడు నిన్నటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దాన్ని ఆరోగ్యశ్రీలో తీసుకోవడం జరిగింది, కానీ ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకోవడం కానీ కాదు, నియర్ బై మనకు చిన్నగా ఇంతకుముందు అయితే నెగ్లెక్ట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకవేళ మోర్టాలిటీ అంటే డెత్ అనేది జరుగుతుంది అనే దానికోసం మనము తొందరగా క్వాలిఫైడ్ డాక్టర్స్ని అప్రోచ్ కావాల్సిన అవసరం ఉంది. క్వాలిఫైడ్ డాక్టర్స్ కలిసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు ఏ లక్షణాలు ఎట్లా ఉన్నాయి, మామూలుగా ఏదైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల తొందరగా అంత డ్యామేజ్ కాదు బాడీ. ఒకవేళ ఈ ఫ్లూ అనేది అసోసియేటెడ్ విత్ సిస్టమిక్ 2 ఇన్ఫెక్షన్స్, సపోజ్ ఒక జాండీస్ ఉన్న పేషెంట్, న్యూమోనియా ఉన్న పేషెంట్, ఒక హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న పేషెంట్,
టూ మచ్ ఎల్డర్లీ ఏజ్డ్ పేషెంట్, ఇట్లాంటి వాళ్ళకి రెండు కోఆర్డినేటెడ్గా ఉన్నప్పుడే వాళ్ళు బ్యాడ్ అవుతూ ఉన్నారు. ఈ డెత్లు అయినాయి. ఇప్పుడు మా దగ్గర కూడా ఉస్మానియాలో రెండు కేసెస్ వచ్చాయి. 2 డెత్ అయ్యారు. ఒక లేడీ వచ్చేసి సునీత అని 35 years లేడీ, ఆమెకి లివర్ ఫెయిల్యూర్ ఉంది, సిరోసిస్ ఆఫ్ లివర్ ఉంది. కానీ రామ్ సింగ్ గారు, గాంధీ హాస్పిటల్లో అంటే మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డాక్టర్స్ బయటకు వచ్చి చెప్పడానికి భయపడుతున్నారు. అంటే మీడియాతోటి వాళ్ళు స్వైన్ ఫ్లూ తోటి ఇన్పేషెంట్గా జాయిన్ అయిన వాళ్ళు, దాదాపు వ్యాధి తీవ్రంగా ఉండి ఇక తగ్గదేమో అనుకున్న వాళ్ళు వేరే ఏమీ జబ్బులు లేకుండా ముందు ఫామ్ ఫిలప్ చేస్తారు కదా ఇన్పేషెంట్గా జాయిన్ అయ్యేప్పుడు. అందులో ఏమీ లేదు, వాళ్ళు పూర్తిగా అంటే ఇతర ఏమీ లేకుండా కేవలం దీనితోటే వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే జనరల్గా ఇప్పుడు ఏ పేషెంట్కి ఏముందో అనేది మనం ఇన్వెస్టిగేషన్ చేయండి చెప్పలేము మేడం. బేసికల్లీ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు విషయం బయటపడుతుంది. స్వైన్ ఫ్లూ వైరస్ అనేది చాలా డెలికేట్ వైరస్. ఒక 10 degrees Centigrade టెంపరేచర్లో కూడా అది డెత్ అయిపోయే పరిస్థితి. సంథింగ్ లైక్ హెచ్ఐవి లాంటిదే. హెచ్ఐవి కూడా అంత డేంజరస్ డిసీజ్ ఉన్నా కొంచెం టెంపరేచర్కి అది డెత్ అవుతుంది బయటకు. సో ఇట్లాంటి వైరస్ వలన డెత్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కాబట్టి వాళ్ళకి అండర్లైన్ ఏదో డిసీజ్ ఉండి ఉంటుంది. సపోజ్ ప్రెగ్నెంట్ లేడీ ఉందనుకోండి, ప్రెగ్నెంట్ లేడీ చూడడానికి సిస్టమ్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఆమె ఒక 20 years ఏజ్డ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీ వల్ల వాళ్ళ రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీ వల్ల డయాబెటీస్ వస్తుంది, ప్రెగ్నెన్సీ వల్ల బీపీ వస్తుంది, పిఐహెచ్ అంటారు. సో ఇట్లాంటి వల్ల వాళ్ళకి యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అయ్యి ఉంటాయి. అట్లాంటప్పుడు ఈ స్వైన్ ఫ్లూ దానికి జోడించడం వలన ఈ రెండింటి వల్ల వాళ్ళు తొందరగా బ్యాడ్ అయ్యే పరిస్థితి ఉంది. అంతేగాని ఓన్లీ ఫ్లూ వల్ల వాళ్ళు డెత్ అయ్యే పరిస్థితి మాత్రం లేదు. మెడికల్ రాకేష్ గారు చెప్పండి. ఈరోజు ఇప్పటి వరకు కూడా దాదాపు 3 నెలల నుంచి 4 నెలల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో, అందులో హైదరాబాద్లో కూడా స్వైన్ ఫ్లూ అనేది అందరూ అనుకుంటానే ఉన్నారు. హాస్పిటల్స్లో ముఖ్యంగా గాంధీ హాస్పిటల్లో కేసులు నమోదవుతానే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా ప్రభుత్వం దాని మీద సరిగా స్పందించలేదు. పైపెచ్చి అది స్వైన్ ఫ్లూ కాదు అని చెప్పి వాదిస్తూ వచ్చారు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? ఎమర్జెన్సీ లాగా తీసుకొని, హెల్త్ ఎమర్జెన్సీ లాగా తీసుకొని యాక్ట్ చేయాల్సిన ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించింది? మేడం, ఒకటి ఇప్పుడు రామ్ సింగ్ గారు లాంటి డాక్టర్స్ అందరు ఉన్నారు. ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో ఆ పేషెంట్స్ అందరు కూడా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నారు, ల్యాబొరేటరీకి టెస్ట్కి పంపించడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్కరూ అక్కడ జ్వరం వచ్చిన అంటే అనేది ఏంటంటే ఏదైతే గాంధీ కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఎక్కడైతే స్వైన్ ఫ్లూ టెస్టింగ్ పంపుతారో వాళ్ళకే కన్ఫర్మ్ అయినప్పుడే స్వైన్ ఫ్లూ అని ప్రకటించగలుగుతారు. ఇప్పుడు ఏ జ్వరం వచ్చినా కానీ ప్రివెన్షన్ కి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ప్రివెన్షన్ కి తీసుకున్న చర్యలేంటి? ఒక్క కేసు నమోదైనా 2 కేసులు నమోదైనా వెంటనే ప్రివెన్షన్ కి చర్యలు తీసుకోవాలి కదా, ఎందుకు మేడం? ఇప్పుడు గాంధీలో కానీ ఉస్మానియాలో కానీ ఆల్రెడీ ప్రివెన్షన్ కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్ని రెడీగా ఉన్నాయి మేడం. ఎందుకంటే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ దానికి కావాల్సినటువంటి ప్రివెన్షన్ కూడా గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. కానీ దాని ఎఫెక్ట్ ఎక్కువైనప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చలి పెరిగింది, తీవ్రత పెరిగింది, దాంట్లో ఈ వైరస్ స్వైన్ ఫ్లూ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు అది కొంత టెంపరేచర్ పెరిగినా కానీ ఆటోమేటిక్గా డెడ్ అయిపోద్ది. కానీ ఆ టెంపరేచర్ పెరగట్లేదు, ఒకసారి పెరుగుతున్నది. కాబట్టి ఆ డిసీజ్ ఏమైందంటే ఇంతకుముందు ఈ సీజనల్ డిసీజ్ కింద ట్రీట్ చేయకపోయేవాళ్ళం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నిజం చెప్పాలంటే ఇప్పటివరకు కూడా అంటే అదొక సాధారణ జలుబు నుంచి వెళ్ళి ఆ వైరస్ వ్యాపించినప్పుడు అది స్వైన్ ఫ్లూ కింద కన్వర్ట్ అవుద్ది. కాబట్టి దానికి కావాల్సిన అంటే ఎప్పుడైతే డెత్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గాంధీ ఉస్మానియా డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారో వెంటనే దాని మీద యుద్ధ ప్రాతిపదికన వెంటనే సీఎం గారు కూడా ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడడం జరిగింది. మాట్లాడి అక్కడ నుండి కూడా మనం కావాల్సినటువంటి సపోర్ట్, ఎందుకంటే మెడిసిన్స్ అనేటివి ఒక డిసీజ్ వస్తుందని చెప్పేసి చెప్పలేం కదా. అదేవిధంగా 7 రాష్ట్రాల్లో ఉందని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఒక జాతీయ నిరోధక కేంద్రం NDCC అని చెప్పేసి దాని నుండి డాక్టర్ను ఒక 4-man కమిటీని పంపించడం జరిగింది. వాళ్ళందరూ డాక్టర్లు వచ్చి ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అంటే ప్రభుత్వం తరఫున ఏమైతే జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం, కనీసం మంత్రి పోయి పరామర్శించడము రోగులని. మేడం ఇప్పుడు ఆ వైరస్ నో మేడం, ఒకటి వైరస్ అని చెప్పేసి మనమే చెప్తున్నాం, రోగులను పరామర్శించాలని మనమే చెప్తున్నాం. ఇప్పుడు డాక్టర్లకే ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాం. అంటే ఏ విధంగా ఒకటి మేడం, మనం ఇప్పుడు ఒక మెడికల్ గ్రౌండ్స్లో మాట్లాడుకుందామా లేకపోతే మీడియా గ్రౌండ్స్లో మాట్లాడుకుందామా? మెడికల్ గ్రౌండ్స్లో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. మనం ఈరోజు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పరామర్శ అనేది నిజంగానే అది ఇంకే డిసీజ్ అయితే పరామర్శించవచ్చు ఎవరు కానీ పోయి, కానీ దాన్ని పరామర్శించలేని డిసీజ్ అది. కాబట్టి ఇంకొకరికి ఇన్ఫెక్ట్ కాకుండా వాళ్ళనే ఒక కంప్లీట్ ఒక క్లీన్డ్ రూమ్స్లలో ఉంచాలి, లేకపోతే వాళ్ళకు అంటే సపరేట్ ఛాంబర్స్ అరేంజ్ చేయాలని చెప్పినప్పుడు దానికి కావాల్సినటువంటి మనం ఏదైతే ఉన్నదో మెడికల్ ఎక్విప్మెంట్ పెంచే విధంగా ప్రభుత్వం మొత్తం చర్యలు తీసుకుంది మేడం. దానికి కావాల్సినటువంటి సపోర్ట్స్ ఎక్కడ నుండి ఉందినా కానీ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్లో దాన్ని అంటే ఈ మొన్నటి వరకు ఆరోగ్యశ్రీలో లేదు అది.
ఆరోగ్యశ్రీలో కూడా ఇంక్లూడ్ చేసేసి, అంటే ఎవరు ఏ హాస్పిటల్కి పోయినా కానీ వెంటనే ట్రీట్మెంట్ అందే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మేడం. దాని గురించి యుద్ధ ప్రాతిపదికన అన్ని, అంటే కార్పొరేట్ హాస్పిటల్లే కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లే కావచ్చు, అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. ఎక్కడ స్వైన్ ఫ్లూ సింప్టమ్స్ కనిపించినా అక్కడికి మెడిసిన్ పంపించే విధంగా, అదేవిధంగా టెస్ట్ తీసుకోవడానికి బ్లడ్ శాంపిల్స్ తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది మేడం. దయాకర్ గారు. ప్రధానంగా అంటే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేంత వరకు కూడా అంటే స్వైన్ ఫ్లూ నాకు తెలిసి ఒక 20-25 రోజులకు నుంచే ఒక చర్చ జరుగుతుంది. నెల నుంచే. అవును. అంటే ప్రభుత్వం అవగాహన లేదు అనాలనా లేకపోతే దాని పట్ల నిర్లక్ష్యం ఉన్నదా అనేది పక్కన పెడితే అది మాత్రం ఇప్పుడు వచ్చి మన ముందు పెద్ద సమస్య కూర్చుంది. అంటే మొత్తం రెండు రాష్ట్రాల మధ్యలో తిరుగుతుంది. ఒకటి అత్యంత కనిష్టమైన టెంపరేచర్స్ ఉన్నాం. లంబసింగి 0కి వచ్చిన పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితులలో ఫ్లూ నాట్ ఓన్లీ స్వైన్, ఇంకా చాలా రకాల ఫ్లూలు కూడా దాదాపు తెలంగాణకు ఒక 80 మండలాలు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ అనేది హైలీ సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ అసలు ఈ స్వైన్ ఫ్లూ అనేది వచ్చేది దేనివల్ల వస్తుంది? పంది వల్ల వస్తుంది. పంది నుంచి మనిషికైనా, మనిషి నుంచి పందికైనా ఈజీగా కమ్యూనికబుల్ డిసీజ్. తర్వాత 24 అవర్స్ లైవ్లో ఉండేది. దీనికి స్పెషల్ మాస్కులు ఉంటాయి. అయితే ఈ ప్రచారం దీని మీద అంత స్థాయిలో జరగకపోవడం ఒకటైతే, హైదరాబాద్ బేసికల్గా మనం వరల్డ్ క్లాస్ వైద్యం ఇక్కడ ఉన్నా కూడా ఇట్స్ బేసికల్లీ డయాబెటిక్ సిటీ ఇది. ఇప్పుడు ఈ 19 మంది చనిపోవడానికి కారణం కూడా ఈ డిసీజెస్ ఉన్న వ్యక్తులకు తొందరగా అది ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు ఇది వస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం, ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అనే ఫెయిల్యూర్ అనుకోవాలి ఫస్ట్. అది వచ్చిన తర్వాత కూడా మినిస్టర్ ఆఫ్ హెల్త్కి కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అనేటి ఆయన చెప్పాలి. ఇలా ఆయన మరి సస్పెండ్ అయినట్టు లేకపోతే ఏదో వార్తలు వస్తున్నాయి, సెట్ సైడ్ పెట్టినట్టు ఏదో వార్తలు వస్తున్నాయి. కానీ ఈ రకమైన నిర్లక్ష్యం వల్ల ఇవాళ దానికి పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ కాలే. సమస్యల మీద ఇంకా చాలా అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు ఉన్నాయి, పొలిటికల్ క్రైసిస్లు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఉండేటప్పుడు ఈ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చే ఈ అత్యవసర పరిస్థితిని కనుక ప్రభుత్వానికి గుర్తు చేసి ఉంటే ఇంకా ముందుగా మేల్కొని ఉండి ఈ ప్రాణ నష్టం జరిగేది ఉండేదనేది నా అభిప్రాయం. అయితే ఇప్పటికైనా నేను పొద్దుగాల సాంబశివరావు ఎక్కడో ఒక మీడియాలో కలిస్తే చెప్పిన, ఈ తెలంగాణ ప్రాంతం ఎక్కువ రోగాలకు నిలయం ఉన్న ప్రాంతం. ఎందుకంటే ఇక్కడ పేదరికంతో పాటు ఏరియా వైజ్గా ఉండే డిసీజెస్, అప్పుడు అటుపోతే ఫ్లోరైడ్ ఉంటుంది, ఇక్కడ అడవికి మొత్తంగా కూడా మనకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక పూర్తి ఒక డిక్లరేషన్ ఇవ్వండి మీరు ఇక్కడ ఈ పరిస్థితిని బట్టి ఇవ్వాలని అనుకునేసరికి ఇప్పటికే జరిగింది. కాబట్టి ఈ ఫ్లూ కూడా అంత ఏదో సాదా సీదా ఫ్లూ అని చెప్పి ప్రభుత్వం ప్రచారం చేయడం కూడా అది బాగలేదు. ఎందుకంటే కంపల్సరీ అది అటాక్ అయితే చాలా సీవియర్గా ఉండి మనిషి చనిపోయేంత వరకు కూడా వదలలేని పరిస్థితులు కూడా ఉండే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మనకు డాక్టర్స్ ఎందుకు ప్రికాషన్స్ తీసుకుంటే నివారణ ఈజీ అని చెప్పగలుగుతారు. కానీ అంత చైతన్య స్థాయి రోగికి ఉండాలి కదా. అసలు తనకు డయాబెటిక్కో లంగ్ క్యాన్సర్ ఉందో లివర్ క్యాన్సర్ ఉందో వానికి కనీస అవగాహన లేని సమాజంలో ఇవి మీరు తీసుకుంటే చిన్నది ఇట్లాంటి అట్లా పోతుంది, అట్లాంటి ఇట్లా పోతుంది, టాబ్లెట్ వేసుకుంటే పోతుంది, ఇంజెక్షన్ ఇస్తే పోతుంది అంటే చెప్పితే వానికి అవేర్ లేడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది నిన్నటి నుంచి ఒక ప్రచారం, మీడియా తన ఇనిషియేషన్ తీసుకొని ప్రతి కథనాలు స్వైన్ ఫ్లూ వైపు నడిపించినప్పుడు ప్రభుత్వం ఎలర్ట్ అయి నిన్న అత్యవసరంగా మినిస్ట్రీ క్యాబినెట్ ఏర్పాటు చేసుకొని దాని మీద ఒక ప్రకటన చేయడం వల్ల ఒక సీరియస్ ఇంటెన్సిటీ పెరిగింది. కానీ నేనేమంటున్నా అంటే ప్రతి అంశం మీద కూడా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రజల్ని, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి తెలంగాణలో ఆ సీరియస్నెస్ తీసుకోకపోతే ఇంకా కంపారిటివ్లీ ఆంధ్ర మీకు ఇంత సీరియస్నెస్ అక్కడ ఉండదు. ఎందుకంటే అది వాళ్ళు చర్యలు తీసుకున్నారా లేకపోతే మన కాడనే హాస్పిటల్స్లో ఉండి మీడియా ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల చనిపోయిన వాళ్ళది ఇక్కడ చర్చ రావడం వల్ల ఎక్కువ సీరియస్నెస్ పెరిగిందా అనేది ఒకటైతే, ప్రభుత్వ అధిపతి చెప్పే లెక్కలకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ చెప్పే లెక్కలకు కూడా తేడాలు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కోఆర్డినేషన్ మనం తప్పుపట్టేదానికంటే కూడా ఈ వచ్చే ప్రమాదాన్ని గుర్తించడంలో ప్రభుత్వంలోని శ్రేణులు ఏవైతున్నాయో అధికార యంత్రాంగం కావచ్చు, కింది స్థాయి వ్యక్తులు కావచ్చు, మనము పబ్లిక్ హెల్త్ సెంటర్కి పోయి అది పెట్టుకోవచ్చు. కానీ ఏ రకమైన జబ్బులు ఈరోజు ఇప్పుడు విలయతాండవం చేస్తున్న దాని మీద చర్చ లేకుంటే ఆ ప్రచారార్భాటం కంటే ఎక్కువ ఇంటెన్సిటీతో ఉండే ఒక ఆలోచనాత్మకమైన ఒక చర్య తీసుకుంటే బాగుండని నాకు అనిపిస్తుంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైజాగ్ నుంచి
ఎంసీఐ మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు లైవ్లో ఉన్నారు. వెంకట్రావు గారు చెప్పండి, ఈరోజు స్వైన్ ఫ్లూకి సంబంధించి చూస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్లో ఇప్పటికే 187 కేసులు నమోదై హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. అదేవిధంగా నమోదు కాని కేసులు కూడా ఎన్నో ఉన్నాయి అని చెప్తున్నారు. మరణాలు కూడా సంభవించినాయి. అయినా ఎందుకు ప్రభుత్వాలు అటు ఆంధ్రాలో కూడా వ్యాపిస్తోంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ లేదు అని చెప్పి మంత్రి ఖండించారు. ఎందుకు ఇంత ఆలస్యంగా స్పందిస్తున్నాయి? ఇది వ్యాపించకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? ఏం చేయాల్సి ఉంది ప్రభుత్వాల వైపు నుంచి? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 2 నెలల నుంచి కూడా జబ్బుందని తెలిసినా కూడా అక్కడ మొద్దు నిద్రలో ఉండి నిన్ననే నిద్ర మేలుకుని గబుక్కన ఉలిక్కిపడి ప్రధానమంత్రికి ఫోన్ చేశాం. అక్కడ ఆరోగ్య శాఖ మంత్రి సాక్షాత్తు ఒక వైద్యుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు డాక్టర్ రాజయ్య గారు. మరి కేసీఆర్ గారే ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు. ఎమర్జెన్సీ క్యాబినెట్ అన్న నిన్నటి వరకు చర్యలు శూన్యం. ఆలస్యంగా నిద్ర మొదలుకున్నారు. ఆ ముద్ర నిద్ర వీడింది. ఈ వైద్య ఆరోగ్య శాఖలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ దాదాపు 40% పోస్టులు, నర్సుల పోస్టులు, డాక్టర్ల పోస్టులు, పారామెడికల్ సిబ్బంది. మనం మీడియాలో రిపోర్ట్ చూసాం. ఈ అధికారుల వాళ్ళంతా కూడా ఏంటంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంలో లంచాలు తీసుకుని నియమించడంలోనే కేంద్రీకరించారు తప్పనిచ్చి ప్రజల ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అక్కడ కేవలం ప్రభుత్వము అవగాహన కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ప్యాంప్లెట్లు, కరపత్రాలు ముద్రించడం కానీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ప్రకటనలు విడుదల చేయటం కానీ, జిల్లాల్లో, మండలాల్లో, ఈ రెవెన్యూ డివిజన్లో వీటి గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కానీ, మనకున్న సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే ఆశా వర్కర్లు కానీ, అలాగే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అనుబంధంగా ఉన్న అంగన్వాడీ వర్కర్లు కానీ, అలాగే డ్వాక్రాలు కానీ, సెల్ఫ్ హెల్ప్ స్వయం సహాయక బృందాలు కానీ, ఇది కేవలం వైద్య ఆరోగ్య శాఖకే సంబంధించిన కాదు. ఈరోజు అవగాహన కల్పించడం, వైద్యం అయితే వైద్య ఆరోగ్య శాఖ చేస్తారు కానీ అవగాహన కల్పించడం అనే బాధ్యత శాఖల మధ్య సమన్వయం కావాలి. పంచాయతీరాజ్ శాఖ గ్రామాల్లో చేయాలి, మున్సిపాలిటీలో మున్సిపల్ శాఖ చేయాలి, అలాగే మహిళా శాఖ చేయాలి, ఈ రకంగా రెవెన్యూ శాఖ వాళ్ళు చేయాలి. శాఖల మధ్య సమన్వయం అనేది లేదు. ఏదో మొత్తం వైద్య ఆరోగ్య శాఖ చేస్తారంటే వాళ్ళ వల్ల కాదు. తర్వాత ఆసుపత్రుల్లో వసతులు కూడా అరకొరగా ఉన్నాయి. మొత్తము తెలంగాణలో ఉండే 10 జిల్లాలకి హైదరాబాద్లో ఒక కేంద్రం పెట్టి అక్కడి నుంచి పరీక్ష పంపించమంటే ఏమవుతుంది? నిజామాబాద్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది, ఆదిలాబాద్లో రిమ్స్ హాస్పిటల్ ఉంది. అటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివిధ ప్రాంతాల్లో కూడా ఈ పరీక్ష వ్యాధి నిర్ధారణ కేంద్రాలు మరి నెలకొల్పాల్సిన అవసరం ఉంది. మరి అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో అక్కడ ఉండే మన్య ప్రాంతంలో గిరిపుత్రులకు అవగాహనే లేదు, నిరక్షరాస్యత. ఇది ఎక్కువగా పౌష్టికాహార లోపం ఉన్న వాళ్ళకి, అలాగే గర్భిణీ స్త్రీలకు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న షుగర్ పేషెంట్లకు, కిడ్నీ పేషెంట్లకు, క్యాన్సర్ పేషెంట్లకు వీళ్ళందరికీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మరి మనం వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రభుత్వం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించవలసిన అవసరం ఉంది. శుభ్రంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. అలాగే తుమ్మొచ్చినా దగ్గొచ్చినా ఒక కర్చీపు, ఒక రుమాలు అడ్డం పెట్టుకుని దగ్గండి అనే చిన్న చిన్న చర్యలు మన ఎంతో ఉపయోగపడతాయి. మన భారతదేశ సంస్కృతి ప్రకారం మనం నమస్కారం పెడతాం, కానీ పాశ్చాత్య సంస్కృతి షేక్ హ్యాండ్ ఇస్తారు. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అవతలవాడి క్రిములని మనకు అంటుతాయి. నమస్కారం పెడితే అటువంటి సమస్య ఉండదు. కనుక మన భారతదేశ సంప్రదాయాల వల్ల కొన్ని వ్యాధులు కూడా అంటకుండా ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముద్దులు పెట్టడం అనేది మంచిది కాదు. ఇంట్లో ఒకరికి అస్వస్థతగా ఉన్నప్పుడు ఆ మంచం మీద మరొకరు పడుకోవటం, మరి ఒక వ్యక్తి పడుకోకుండా మరి ఒక వ్యక్తిని ఆ ఇంట్లో వదలటం, ఈ రకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని చర్యలు తీసుకుంటుంది. 1-2 ప్రాంతాల్లో కేసులు నమోదైనట్టుగా చర్యలు తీసుకుంటున్నారు. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ స్వైన్ ఫ్లూ ముదిరిపోయిన తర్వాత న్యూమోనియా వస్తుంది, ఊపిరితిత్తులు జబ్బు వస్తుంది. ఎక్కువగా పొగ తాగే వారికి స్వైన్ ఫ్లూ సోకే అవకాశాలు ఉంటాయి. దాని ప్రమాదం దారితీసే అవకాశం ఉంది. అలాగే ఆస్తమా ఉండే వాళ్ళకి, పొగ తాగే వారికి దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. న్యూమోనియా అంటే ఊపిరితిత్తులు గడ్డగట్టిపోతాయి. గడ్డపెట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో కృత్రిమ శ్వాస, వెంటిలేటర్లు అనేవి కావాలి. ఆ వెంటిలేటర్లు అనేవి మరి తెలంగాణ ప్రాంతంలో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కనీసం మెడికల్ కాలేజీలో కూడా ఉండి చెడిపోయినాయి, పనిచేసే పరిస్థితుల్లో లేవు. కనుక వెంటనే ప్రభుత్వాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 2 కూడా మొద్దు నిద్ర నుంచి వీడుకొని ఆ వెంటిలేటర్ యంత్రాలు ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు, ఆరోగ్యశ్రీ గుర్తింపు పొందిన అన్ని హాస్పిటల్లో కూడా
ఒక్కొక్క హాస్పిటల్లో కనీసం 10 బెడ్లు ఐసోలేషన్ వార్డు కింద ఈ స్వైన్ ఫ్లూకి అన్ని సదుపాయాలతో ఉండాలి. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఈ ఆకుపచ్చ రంగు మాస్క్ వేసుకుని తిరుగుతున్నారు, దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. గాంధీ ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లకే వ్యాధి వచ్చింది. అక్కడ N95 అనే ఒక ప్రత్యేకమైన 3 లేయర్లు కలిగిన మాస్క్ను వాడాలి. మనం చూస్తున్నట్టుగా టీవీలో చూస్తున్న విజువల్స్లో గ్రీన్ కలర్ మాస్క్ వల్ల ఏమి ఉపయోగం ఉండదు. కనుక ఆ ప్రత్యేకమైన మాస్కులు సరఫరా చేయవలసిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వాందే. విధి నిర్వహణ వెంకట్రావు గారు మీరు లైవ్ లోనే ఉండండి. ఓపెన్ టాక్ లో ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. రామసింగ్ గారు చెప్పండి, అసలు స్వైన్ ఫ్లూ ఈ మధ్యకాలంలో అంటే అందరూ కూడా చెప్తున్నారు కదా, తుమ్మిన దగ్గిన జలుబు వచ్చిన స్వైన్ ఫ్లూ అని వణికిపోతున్న పరిస్థితి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మనం చూస్తాం. చెప్పినట్టు స్వైన్ అనేది అదే లాటిన్ వర్డ్, అది పిగ్కి సంబంధించిన పేరు. అది అంటే పందుల వలన దోమలు, ఆ దోమల నుంచి మనకు గరుస్తున్నాయి. సో ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రికాషన్స్ ఎవరెవరు తీసుకోవాలంటే, ఇప్పుడు మనం ఏవైతే రిస్క్ గ్రూప్స్ అనుకున్నామో, చిన్నపిల్లలు, పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, మధ్య వయస్కులు, ఎవరైతే వేరే ఇతర రోగాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు అంటే జనరల్గా ఎలాంటి లక్షణాలు ఉంటే అనుమానించాలి, ఎలాంటి లక్షణాలు ఉంటే అనుమానించాలి అంటే, ఇప్పుడు జనరల్గా ఏవైనా ఫ్లూ అనేది ఏదైతే ఉందో, దగ్గు, జలుబు, మనం జలుబు అంటాం, సర్ది చేసింది అంటాం తెలంగాణ భాషలో, అట్లాంటి వాళ్ళకి ఒక 3 రోజులు దీని ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే వరకు పెరిగి 4th డే నుంచి మామూలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ తగ్గట్లేదు అన్నప్పుడు మనం రొటీన్ ట్రీట్మెంట్కి అది రెస్పాన్స్ రానప్పుడు డెఫినెట్గా దాని స్వైన్ ఫ్లూ ఏమైనా ఉందా అని శాంపుల్ పంపించుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వీళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్కి అప్రోచ్ కావాలా. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఇంత ఎడ్యుకేషన్ డెవలప్ అయినప్పటికీ కొంచెం అన్క్వాలిఫైడ్ దగ్గరికి పోయే పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో కూడా ఎంతోమంది అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు. సో ఒకవేళ వాళ్ళ అవగాహన లేకుండొచ్చు, వాళ్ళు దాన్ని గెస్ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్స్లలో ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ కానీ, లంగ్లో ఉన్న ఇన్ఫెక్షన్, క్రెపిటేషన్స్ అంటాము, వీజింగ్ అంటాము, ఆస్తా వాళ్ళకి ఎట్లయితే కుయ్యమని సౌండ్ వస్తుందో అట్లాంటివి అవి ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా అయ్యా మీరు క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడని పంపాల్సిన అవసరం ఉంది. అంటే వ్యక్తిగతంగా కూడా వాళ్ళ పరిశుభ్రత మెయింటైన్ చేయాలి. తర్వాత వ్యక్తిగతంగా కూడా వాళ్ళ అవేర్నెస్ ఉండాలి. అంటే ఇట్లాంటిది ఉంది కాబట్టి అందరు చెప్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఏ ఇంట్లో కూడా టీవీ లేని ఇల్లు లేదు, సో మెసేజ్ ఇప్పుడు సెల్ ఫోన్ లేని ఇల్లు లేదు, ఇట్లాంటి ఇంట్లలో ఈ ప్రచారం ఎక్కువ జరగాల్సిన అవసరం ఉన్నది. సో మనిషి వాళ్ళు పరిసరాల పరిశుభ్రత ఉండాలి, వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలి. తర్వాత ఈ దోమలను నివారించాలి. ఈ ఎవరైతే హజార్డ్స్ అంటాం, హజార్డ్ గ్రూప్స్ అంటే ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, ఈ మెడికల్ పీపుల్ కూడా కావచ్చు. ఇలా ఉస్మానియాలో 2 డాక్టర్స్కి వచ్చింది స్వైన్ ఫ్లూ. ఏంటంటే వాళ్ళు దే ఆర్ వర్కింగ్ విత్ ది ఇన్ఫెక్టెడ్ పీపుల్. సో 2 డాక్టర్లు, ఆ డాక్టర్లు ఒక ధనంజయ అని ఒక డాక్టర్, ఒక అతను ఈ రోజే చెప్పిండు, సార్ మేము టీవీ డిస్కషన్ ఉంది వెళ్తున్నాము, మరి మన పరిస్థితి ఏంటంటే బ్రదర్ ఇట్లా నాకే వచ్చింది ఇన్ఫెక్షన్ అన్నారు. ఇంకొక జనరల్ మెడిసిన్ పీజీ ఒక అతనికి, ఒక లేడీకి వచ్చింది అన్నట్టు. ఈజ్ 25 years ఓన్లీ. అంటే కంటిన్యూగా వర్క్ చేయడం వలన కూడా ఆ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, అది అంటే గాలిలో వచ్చే వైరస్ కాబట్టి మనం పీల్చుకోవడం వలన వస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఐసోలేట్ చేయాలి. ఎవరైతే రోగ లక్షణాలు ఉన్నాయో, చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకు తల్లి దగ్గర తీసుకునే పరిస్థితి ఉంది, కానీ సాధ్యమైనంత వరకు వాళ్ళని ఐసోలేట్ చేయాలి. ఐసోలేట్ చేసి వాళ్ళకి వేరే రూము, ఈ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి వేరే రూమ్గా ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్లో డెఫినెట్గా గాంధీలో, ఉస్మానియాలో సెపరేట్ వార్డ్స్ ఉన్నాయి. గాంధీలో పెక్యులియర్గా ఒక స్వైన్ ఫ్లూ వార్డే క్రియేట్ చేసిండ్రు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక కలెక్టర్ని పెట్టడము, తర్వాత ఇలా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఢిల్లీ నుంచి 3 డాక్టర్స్, అది NDCC అని అంటే నేషనల్ డిసీజ్ కంట్రోల్ సెంటర్ నుంచి వచ్చి వాళ్ళు ఏ పేషెంట్కి డౌట్ వచ్చినా ఆ శాంపుల్ పంపిస్తే IPMకి, అంటే ఇప్పుడు నారాయణగూడలో IPM ఉంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, అక్కడ పంపిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ డయాగ్నోస్ చేసే పరిస్థితి ఉంది. అంటే రోగ లక్షణాలు నాకు ఉన్నాయా అనేది వ్యక్తిగతంగా వాళ్ళు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ ఎట్ ది సేమ్ టైము పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీ, సామాజికంగా కూడా అందరూ దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. చిన్న ఇప్పుడు ఎన్నో రకాలుగా డిస్కషన్స్ పెట్టుకుంటారు, కానీ అయ్యా ఈ స్వైన్ ఫ్లూ వస్తుందంటే మన కాలనీలో మనం ఒక మీటింగ్ పెట్టుకుందాం, ఈ మురికి నీళ్ళు లేకుండా చూద్దాం, దోమలు లేకుండా చూద్దాం, పందులు తిరగకుండా చూద్దాం, ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు లేకపోతే గవర్నమెంట్ డిపార్ట్మెంటే కాకుండా మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇప్పుడు డాక్టర్ మనకు CL వెంకట్రావు గారు గుర్తు చేసినట్టు ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్, ఇప్పుడు మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎవరైనా సామాజిక వర్గాలకు వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మనం డిస్కస్ చేస్తున్నాం, రాలేని వాళ్ళు చాలా మంచి పని చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ మురికి కుంటలు లేకుండా చూడడము, డ్రైనేజ్ను ప్రాపర్గా డిస్పోజ్ చేయడము, తర్వాత చిన్నవి కూడా ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని మోడీ అక్కడ చెప్పిన తర్వాతనే
కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా కావచ్చు, చీపురు పోయి పట్టారు. ఆ రోజు మట్టికి ప్రోగ్రామ్ చేయడం అది కాదు కదా. నేను ఒక వ్యక్తిని, నేను బాగుండాలి, అందరూ కూడా బాగుండాలి, గవర్నమెంట్కి కూడా మంచి పేరు రావాలి, ఇట్లా అందరూ బాధ్యతగా దీన్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈరోజు స్వైన్ ఫ్లూ, ఇంతకుముందు చికెన్ గున్యా, అంతకుముందు డెంగ్యూ ఫీవర్, ఈ రకంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేవి మన దేశంలో వస్తూనే ఉన్నాయి. కానీ మన దగ్గర ప్రాబ్లం ఏమవుతుందంటే, మనము ఈ రైల్వే స్టేషన్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, మాస్ మీడియా ఉండే పరిస్థితి, ఏదైతే మాల్స్ ఎక్కువ సంస్కృతి ఇప్పుడు మనకు వచ్చేసింది మాల్స్లో. సో మీరు వర్కింగ్ ఇన్ ఏ క్లోజ్డ్ అట్మాస్ఫియర్, ఒకళ్ళు తగ్గితే ఇంకోళ్ళకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. గవర్నమెంటే కానీ పబ్లికే కానీ ఎవరిది వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ముఖ్యంగా ఏంటంటే మార్కెట్లలో ఇప్పుడు మనం కూరగాయల మార్కెట్ కానీ ఏదైనా ఒక షాప్కి వెళ్ళినప్పుడు రద్దీగా ఉంటుంది. ఆ నేచర్ని మనం బ్రేక్ చేయాలి. ఇప్పుడు పండగ నాడే బట్టలు కొనాలనే పరిస్థితి ఎందుకు? ఎప్పుడన్నా మనం ఒక ముందే కొనుక్కోవచ్చు. ఇప్పుడు సపోజ్ దసరా వచ్చింది అని అంటే కాలు పెట్టలేని పరిస్థితి, ఒకరికి ఇన్ఫెక్షన్ వస్తే ఇంకొకరికి స్ప్రెడ్ అవుతుంది. సో సామాజికంగా మనం అందరము చైతన్యంగా ఉండాల్సిన మాస్ మెంటాలిటీ పోవాలి. భారతదేశంలో ఏంటంటే ఇప్పుడు వెస్టర్న్ లాగా హలో ఇవ్వదు, సెకండ్ ఇవ్వదు అంటే నమస్కారం చేస్తే ఊరోడ్లాగా చూసే పరిస్థితి. 2 చేతులు జోడించి నమస్కారం చేస్తే మన రోగం మనతో ఉంటుంది, ఇంకోళ్ళు కూడా మనం రోగాన్ని స్ప్రెడ్ చేయలేని పరిస్థితి. కానీ మనది ఎప్పుడో మర్చిపోయాం మనం. కాబట్టి ఈ పాశ్చాత్య సంస్కృతి కూడా మనం దాన్ని కొంచెం దూరం ఉంచాల్సిన పరిస్థితి. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా అట్లా. రాకేష్ గారు చెప్పండి. ఇంతకుముందు వెంకట్రావు గారు కానీ ఇప్పుడు మన రామ్ సింగ్ గారు కానీ చెప్తా, ప్రభుత్వం నుంచి అన్ని శాఖల నుంచి కూడా ఒక వైద్య ఆరోగ్య శాఖనే బ్లేమ్ చేయకుండా అన్ని శాఖల నుంచి, ముఖ్యంగా పంచాయతీరాజ్, గతంలో మనం చూసాం పాతకాలంలో టీబీ కానీ లేదా లెప్రసీ కానీ ఇవన్నీ కూడా పంచాయతీరాజ్ శాఖ నుంచి అందరూ కూడా ప్రచారం చేసేవాళ్ళు. అదేవిధంగా అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ వీళ్ళందరూ కూడా ప్రచారం చేసేవాళ్ళు ఇంటింటికి సంబంధించి, ఈవెన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్కి సంబంధించి కానీ. ఆ యంత్రాంగాన్ని దేన్ని కూడా ఎందుకు వాడుకోలేకపోయారు? మీడియా మొత్తం కూడా స్వైన్ ఫ్లూ బాధితుల్ని చూపిస్తా మీడియా మొత్తం చేస్తే ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే వరకు కూడా గవర్నమెంట్ ఎందుకు మేల్కోలేకపోయింది? ఇప్పటికి కూడా అలాంటి ప్రయత్నం సాగట్లేదు. మిగిలిన ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా దీనివైపు కదిలించే ప్రయత్నం ఇప్పటికి కూడా కనిపించట్లేదు. ఎందుకు? ఒకటి మేడం, అంటే సిఎల్ వెంకట్రావు గారు చెప్పినట్టు కావచ్చు, రామ్ సింగ్ గారు చెప్పినట్టుగా, మీరు చెప్పినట్టుగా నిజం చెప్పాలంటే వీఆర్ థ్యాంక్ టు మీడియా. నిన్న సీఎం గారు కూడా అదే చెప్పారు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎంత ఉన్నదని చెప్పేసి మీడియా నిజంగా ఒక ఇనిషియేటివ్ పాత్ర తీసుకొని దాన్ని అందరికీ తెలియజేయడం జరిగింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి అసలు ఈ సీజన్లో ఏం డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి జనరల్గా మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సజెస్ట్ చేస్తే ఆ మిగతా డిపార్ట్మెంట్ల అందరితో కమ్యూనికేట్ చేసి, ఇంతకు ముందు అసలు ఇంటింటికి వచ్చే వాళ్ళు హెల్త్ వర్కర్స్ లాంటి వాళ్ళు ఇంటింటికి వచ్చి మలేరియా వర్కర్స్ కావచ్చు, ఇంతకుముందు లెప్రసీ నో మేడం. అంటే ఎప్పుడైతే ఒక ఆపరేషన్ పరంగా, అంటే ఇవి సీజనల్ డిసీజెస్, అంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ అనుకోండి ఇయర్ మొత్తం నడుస్తుంటుంది. కానీ స్వైన్ ఫ్లూ ఎప్పుడైతే చలి ఎక్కువ ఉంటుందో అప్పుడే వస్తుంది. డెంగ్యూ అనుకోండి ఎప్పుడైతే అంటే దోమలు మస్కిటోస్ ఎక్కువ ఉంటాయో రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత డెంగ్యూ ఎక్కువగా స్ప్రెడ్ కావడానికి ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే మనం కూడా ఎప్పుడైతే జబ్బు వచ్చిందో, అంటే ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు లేకపోతే సిఎల్ రావు గారు చెప్పినట్టు అది స్వైన్ ఫ్లూ వస్తుంది అనగానే మాస్కులు కట్టుకోవడం, లేకపోతే అప్పుడే మనం పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందామని చెప్పుకోవడం, ఇది ఈ విధంగా కాకుండా ఎప్పటికీ మనం మొత్తం పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, లేకపోతే స్వచ్ఛ భారత్ అనే ఒక ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ ఇస్తే చేయకుండా మన ఇంటి చేత మనం మన ఇంటి ముందర పడేసుకోకుండా, అదే మోరిలో పడేయకుండా ఎక్కడైతే డస్ట్బిన్ ఉంటుందో అక్కడ పడే. ప్రజల బాధ్యతలే ఎక్కువ చెప్తున్నారు ప్రభుత్వం వైపు నుంచి. మేడం, ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పుడైతే డిసీజ్ బయటపడ్డదో ఆ డిసీజ్ కావాల్సినటువంటి అన్ని నివారణ చర్యలు తీసుకోవడం జరిగింది. మేము ఒక్కటి చెప్తున్నాం మేడం, ఇంతకుముందు దయాకర్ అన్నట్టు డాక్టర్లను ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్గా రిక్రూట్ అయ్యారు. గవర్నమెంట్ రాగానే ఆ డాక్టర్లను తీసి కొత్త డాక్టర్లు అయితే పెట్టదు కదా, డాక్టర్లు అయితే పాత వాళ్ళే, సిస్టమ్ కూడా పాతది. నేను అనేది ఏంటంటే ఆ అవేర్నెస్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే స్వయంగా డాక్టర్ అయితే కాదు కదా, లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కావచ్చు. నేను అనేది ఏంటంటే ఎక్కడైనా ప్రభుత్వ అధినేతలను అలర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ సిస్టంలో ఏదైతే మెడికల్ డిపార్ట్మెంట్ ఉందో ఆ మెడికల్ డిపార్ట్మెంట్ అలర్ట్ చేయాలి. ఇప్పుడు స్వైన్ ఫ్లూ జరుగుతుంది గాంధీలో, ఉస్మానియాలో, దాని గురించి టెస్ట్ రిపోర్ట్లు పోతున్నాయి. ఇన్ని రిపోర్ట్లు పోయినాయి, లేకపోతే ఇన్ని డెత్లు జరిగిందని చెప్పేసి రెగ్యులర్గా రిపోర్ట్ పంపించుంటే వెంటనే గవర్నమెంట్ కూడా అలర్ట్ అయ్యేది. అదే మీడియా తెలుసుకునేదాకా కూడా అంటే మా డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు రావద్దు అనే విధంగా మనం వ్యవహరించకుండా, ఆ డిపార్ట్మెంట్ కాదు అది మొత్తం ప్రజలందరికీ మనం అవేర్నెస్ తీసుకుని ప్రజారోగ్యానికి సంబంధించిందని చెప్పేసి ఒక్కటి మేడం. అంటే ఈరోజు సరే అది ఎవరు ఒప్పుకున్నా ఎప్పుడైతే కార్పొరేట్ సెక్టర్లు లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏ విధంగానైతే పెరుగుతున్నాయో జబ్బులు కూడా అంతకంటే వేగంగా పెరుగుతున్నాయో కనిపించకుండా చేస్తారు. పబ్లిక్ హెల్త్ కి సంబంధించి కూడా ప్రభుత్వాలు పనిచేయడం తగ్గింది. ఎప్పుడైతే నిజంగానే మీరు కార్పొరేట్ వైపు ప్రయారిటీ ఇస్తా ఉన్నామో
పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు ప్రజలకు సంబంధించి రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేయడం మేడం ఒకటి చెప్తున్నాము ఈరోజు అంటే సరే ఆరోగ్యశ్రీ ఏ ప్రభుత్వంలో వచ్చింది ప్రజలకు ఎంత హెల్ప్ అవుతుంది అనేది మనం మాట్లాడుకునే దానికంటే ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి స్పష్టంగా ఈరోజు గాంధీ హాస్పిటల్ డాక్టర్ ఇక్కడ ఉన్నారు అక్కడ ఎక్స్రే మిషన్ దాంట్లో ఎక్స్రే మిషన్ ఖరాబ్ కాలేదు 100 కోట్ల ఎక్స్రే మిషన్ కానీ దాంట్లో షీట్ అయిపోద్ది దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉండడు అంటే నేను చెప్పేది ఏంటంటే దానికి కావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆ డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే అక్కడ ఇప్పుడు స్ట్రెచ్చర్ ఉంటుంది మేడం దానికి ఒక స్క్రూ పోతే టైర్ పోద్ది ఆ టైర్ అంటే స్క్రూ వేస్తే టైర్ పనిచేస్తుంది అంటే ఆ స్ట్రెచ్చర్ పనిచేస్తుంది ఆ వ్యవస్థలో కూడా మనం లేకుండా దానికి కూడా కొత్తగా టెండర్లు పిలవాలి లేకపోతే దానికి కూడా ఇంకేదో మాల్ ప్రాక్టీస్ చేసుకోవాలనే విధంగా మనం ఎప్పటివరకైతే థాట్ ఆ విధంగా డైవర్ట్ అయ్యి ఉంటుందో అప్పటిదాకా కూడా మనం ఎన్ని చేసినా కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా లేకపోతే ఎంతమంది గొప్ప నాయకులు వచ్చినా మళ్ళీ గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సింది ఎంప్లాయీసే గ్రౌండ్ లెవెల్లో పనిచేయాల్సింది ఏదైతే ప్రభుత్వ యంత్రాంగమే ఆ యంత్రాంగం సమర్థవంతంగా ఒక పిలుపునీయంగానే ఇప్పుడు మీరు అన్నారు అన్ని డిపార్ట్మెంట్లు ఎందుకు కమ్యూనికేట్ అన్ని డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకోవట్లేదు దీన్ని యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరు స్పందించినప్పుడు ఆటోమేటిక్గా ఒకటి మేడం ఇది రాజకీయాలను పక్కన పెట్టుకు అంటే నేను అనేది ఏంటంటే దిస్ నాట్ ఏ పొలిటికల్ ఇష్యూ ఇది పబ్లిక్ ఇష్యూ ఏ ఇష్యూ కానీ నేను అనేది ఏంటంటే ఒక వార్ ఫుటేజ్గా మనం చేస్తున్నప్పుడు ఇప్పుడు సీఎం గారు స్పందించి తక్షణం అన్ని డిపార్ట్మెంట్లు సమాయత్తం కావాలని ఒక ఐఏఎస్ ఆఫీసర్లను ఇన్ఛార్జ్ చేస్తారు డిస్ట్రిక్ట్లో ఐఏఎస్ ఆఫీసర్ మా పాత్ర ఏందని చెప్పేసి మిగతా డిపార్ట్మెంట్లు అన్ని కూడా వచ్చి దాంట్లో జైన్ కావాలి ఆ విధంగా అయితేనే మనం దేనిగానే ఎదుర్కొంటాం మేడం చివరిగా దయాకర్ గారు చేతులు గాలాక ఆకులు పట్టుకుంటున్నాం ఇప్పుడు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఒకటి రావాల్సిన రోగాలు ఇంతకుముందు నేను చెప్పాలనుకున్నది మిత్రుడు చెప్పింది చేయబట్టి స్వచ్ఛ భారత్ అనేది కూడా ఫెయిల్యూర్ అయినట్టు దీని లెక్కల ప్రకారం అంటే 60,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే అంటే సగటున 12,000 కోట్లు అయితే పర్ యానం ఈ 5 yearsకి వస్తాయి కదా కేవలం సెలబ్రిటీల కొరకు కూర్చడానికి చెప్పింది తప్పితే ఇప్పుడు మనం కూడా పందులను చంపమని చెప్పలేం ఆ ప్రాణులు కదా అవి కూడా వాటికి ఆల్టర్నేటివ్ చేసే ప్రయత్నం చేయలేకపోవడం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ డర్టీ నగరం అనేది దీనివల్ల తెలిసిపోతుంది అంటే ఎక్కువ శాతం డెత్స్ ఇక్కడి నుంచే వచ్చినాయి కాబట్టి స్వచ్ఛ భారత్ ఎందుకు కాదు ఒకటి ఇప్పుడు ఏం చేస్తుంది ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు మనం డాక్టర్స్నో హెల్త్ డిపార్ట్మెంట్లో కాకుండా స్వచ్ఛంగా ఉండాల్సిన డిపార్ట్మెంట్స్ని కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నిటికంటే మిక్కిలి రాజకీయ శక్తి చాలా పరిమితమైనది తర్వాత ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఆ డిపార్ట్మెంట్స్ అవి చాలా పరిమితమైన వనరులు ఉండేవి సామాజిక శక్తి అనేది చాలా బలీయమైనది ఇలా ఆ సామాజిక శక్తి వల్లనే మనం ఈ చర్చలు పెట్టుకోగలుగుతాం చర్చలలో ప్రజలు వీక్షించి దాన్ని అవేర్ అయ్యేది పరిస్థితి చేస్తుంది కాబట్టి ప్రభుత్వం సామాజిక శక్తిని కూడా వినియోగించి ఎవరైతే స్వచ్ఛంద సేవా సంస్థలునే వాళ్ళకు కూడా ఈ పనులు అప్పచెప్పాలి పొద్దుగాల నాకు మిత్రుడు ఒక స్టార్ హోమియోపతి ఎవరో మిత్రుడు చేసి మేము కిట్స్ ఇస్తాము మేమే సంబంధించి ఈ చెకింగ్స్ కూడా చేస్తామని చెప్పి ఈరోజు ప్రభుత్వ రంగంలో హెల్త్ ఉండడం వల్ల సమస్య వచ్చిందా ప్రైవేట్ రంగ సంస్థల వల్ల పబ్లిక్ హెల్త్ అనేది డేంజర్లో పడ్డదా అనేది కూడా ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ రెండింటిని కూడా కంపేర్ చేసుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలు వస్తే మాత్రం అది జనానికి ఎక్కువ నష్టం కంటే ప్రభుత్వానికి కూడా ప్రిస్టేజియస్ ఇష్యూగా మారిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇంత జరుగుతున్నా కూడా కామ్గా ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది కాకపోతే ఇంకోసారి అది జరగకుండా చూస్తారని నేను అనుకుంటున్నాను కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది మేడం ఎవరికైనా కానీ అది మిడిల్ ఏజ్ కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు ఓల్డ్ ఏజ్ కావచ్చు వీళ్ళకు తర్వాత డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది వస్తుంది కాబట్టి వీళ్ళు ఎక్సెస్గా వాటర్ తీసుకోవడము న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవడము తర్వాత కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తీసుకోవడం ఎందుకంటే మన దేశము ఈ యోగా ఈ వ్యాయామాలకు ఫేమస్ కాబట్టి ఈ ఏదైతే ప్రాణాయామ అని చెప్పేసి రామ్దేవ్ బాబా కావచ్చు ఇంకే వేరే గురువులు కావచ్చు వాళ్ళు చెప్తున్నా ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది అట్లీస్ట్ ఒక 200-300 సార్లు ఇన్స్పిరేషన్ హోల్డింగ్ ది బ్రీదింగ్ అండ్ ఎక్స్పిరేషన్ ఇట్లా మనం వాలంటరీగా దీన్ని ఒక 200 నుంచి 300 చేసినప్పుడు చాలామంది మేము ఇంతకుముందు కూడా మన స్టూడియోలో కూడా ఈ డిస్కషన్ పెట్టినాం ఇది చేయడం వలన ఈ రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఈ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అంటే నోస్ కావచ్చు థ్రోట్ కావచ్చు లంగ్ ఇన్ఫెక్షన్ కావచ్చు సో ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మనం చేయాలి ఇప్పుడు మనం ఈ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఎక్సెస్గా వాటర్ తీసుకోండి సింపుల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వైరల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన కోల్డ్ సంబంధించిన డ్రగ్స్ తీసుకోండి తర్వాత ఏదైనా డౌట్ వచ్చినప్పుడు డిసీజ్ తగ్గట్లేదు శాంపుల్ టెస్ట్కి పంపించండి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి తర్వాత బి కాంప్లెక్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇవి తీసుకోండి న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోండి ఐసోలేట్ చేయండి ఎవరికైతే డిసీజ్ వచ్చిందో వాళ్ళని పక్కన పెట్టండి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటూనే పక్కన ఉంచాలి పక్కన పెట్టండి అంటే ఇంట్లోకి వెళ్ళగొట్టడానికి సమస్య కాదు సో వాళ్ళని ఐసోలేట్ చేస్తూ ట్రీట్మెంట్ ఇస్తూ వేరేలను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది సో ఈ రకంగా మనం హెల్ప్ చేయవచ్చు తర్వాత వేరేళ్ళకి తద్వారా వేరేళ్ళకి రాకుండా కూడా కాపాడే అవసరం ఉంది చివరగా వెంకట్రావు గారు చెప్పండి
వెంకట్రావు గారు. ఇప్పుడు జబ్బు గురించి ప్రజలు భయపడలేదు అని చెప్పి భయపడవలసిన అవసరం లేదని ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. ఆ సమాచార పౌర సంబంధాల శాఖ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ ఎంతసేపు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళ ఫోటోలు తీయటము విజువల్స్ ఇవ్వటం తప్పనిచ్చి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఆ శాఖ ఎప్పుడో మర్చిపోయింది. నిన్న మీడియా తలుపు తట్టి ప్రభుత్వాన్ని నిద్ర లేపే వరకు అసలు స్వైన్ ఫ్లూ ఉన్నట్టు అక్కడ మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి తెలవదంటే ఆశ్చర్యం. కేంద్రానికి రాశారు. ఇవాళ స్వైన్ ఫ్లూ ఇంజక్షన్ల వల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు ఇంజక్షన్ చేసుకుంటే వ్యాధి నిరోధక టీకా ఇప్పుడు వేసుకుంటే 3 వారాల తర్వాత పనిచేస్తుంది. అలాగే ఈరోజు హోమియోపతి మందులు కూడా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి ఆయుష్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అప్రూవ్ చేశారు. దాని ఆర్సెనిక్ ఆల్బమ్ 30 అనే దాన్ని వాడటం ద్వారా ఉదయం 6 గుళికలు 3 రోజులు పరగడుపున వేసుకోవటం ద్వారా ఈ ఆర్సెనిక్ ఆల్బమ్ అనే హోమియోపతి మందు వాడటం ద్వారా వ్యాధి రాకుండా కాపాడుకునే అవకాశాలు ఉన్నాయి. 2009లో పెద్ద ఎత్తున స్వైన్ ఫ్లూ వస్తే హోమియోపతి గుళికలు హైదరాబాద్ నగర వాసులందరూ కూడా వాడిన సంగతి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే వాళ్ళేదో ప్రభుత్వం కొత్తగా రాలా, అధికారులు వాళ్లే ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగంలో 7 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తుంటే 7 లక్షల మందికి బాధ్యత పెట్టాలి, కానీ డాక్టర్కు ఒక్కడే కాదు. భయపడవద్దు, అవగాహన కల్పించండి. ఇక్కడ ఇప్పుడు కూడా ఎక్కడ కరపత్రాలు గ్రామాలకు పోయిన పాపాన పోలేదు. ఫ్లెక్సీలు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టే బదులు ఈ అవగాహన కల్పిస్తూ గ్రామాన మండల కేంద్రాల్లో సంతలలో జనసాంద్రత కలిగిన బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్లో ఇవి ఫ్లెక్సీలు పెట్టండి. టీవీలో అడ్వర్టైజ్మెంట్ వేయండి, పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు వేయండి, కరపత్రాలు పోస్టర్లు ముద్రించండి. ఈ రకంగా ప్రచారం చేసి దేనికి భయాందోళనకు గురి కావద్దు. ఇది నయమయ్యే జబ్బు, అవగాహనతో ఉండండి అని చెప్పి ఈ హై రిస్క్ గ్రూపులు ఎక్కడైతే ఉన్నారో హాస్పిటల్లో పనిచేసే సిబ్బందిని కాపాడవలసిన పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. ఆ వారి మాత్రం N95 3 లేయర్డ్ మాస్కులు మనం సంపాదించి కొని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ప్రాణాలని, డాక్టర్ల ప్రాణాలని, నర్సుల ప్రాణాలని గాంధీ ఉస్మానియా ఆసుపత్రి కాదు, జాతీయ ఆసుపత్రి, కోటి హాస్పిటల్ అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వెంటిలేటర్ సదుపాయం అవసరమైతే వాళ్ళని కూడా సిద్ధం చేసుకోవటం. మనకు ఒక వక్తలో ఒకరు చెప్పారు, మిషన్లు ఎన్నో చెడిపోయినాయి, మెడికల్ కార్పొరేషన్ అని ఉంది, మెడికల్ కార్పొరేషన్ నిద్రపోతుంది. మిషన్ చెడిపోతే కొత్త మిషన్ కొందామంటున్నారు, కానీ మిషన్ కొనిస్తే వాళ్ళ కమిషన్ రావని చేసి కమిషన్లు కక్కుర్తిపడి ఉన్న మిషన్ పక్క మూలక పెట్టి కొత్త మిషన్లు కొనే ప్రక్రియ ఉన్నది. కనుక ఈ టామీఫ్లూ అనే మందులు కేవలం గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తామనే నిర్ణయం కరెక్ట్ కాదు. కార్పొరేట్ హాస్పిటల్ అందుబాటులోకి తేవాలి. జిల్లా కేంద్రాలే కాకుండా ప్రైవేటు రికగ్నైజ్డ్ ప్రైవేట్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ గుర్తింపు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు గల ఆసుపత్రుల్లో కూడా టామీఫ్లూ అనే ప్రత్యేకమైన మందు అందుబాటులోకి తేవాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వ్యాధి నిర్ధారణ కేంద్రాలు లేవు. వీళ్ళు హైదరాబాద్కో బొంబాయికో పూనాకో పంపిస్తానంటే కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిద్ర మేలుకుని వెంటనే తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట్ల కూడా ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోనే పరీక్ష ఏం పెద్ద కాస్ట్లీ కాదు. PCR అనే టెస్టు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది. మన రాష్ట్ర నిధులతో కొన్ని లక్షలు ఖర్చు పెడితే ఈ స్వైన్ ఫ్లూ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పరచవచ్చు. మెడికల్ కాలేజీలో మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో చేసే పరీక్ష అదేం బ్రహ్మ విద్య కాదు. కనుక ప్రతి జిల్లాలో ఎక్కడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉందో అక్కడ స్థాపించి, అలాగే తిరుపతిలో స్విమ్స్ ఉంది, ఈ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉండే మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో ఎక్కడికక్కడ పరీక్ష చేసి తక్షణమే అనుమానం ఉన్న కేసులన్నీ కూడా చేసి శాఖల మధ్య సమన్వయం, ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ, రూరల్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ అన్నారు. ఈ శానిటేషన్ అనేది ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అన్నారు, కానీ నినాదం బాగా కిందకు వెళ్ళింది, కొన్ని కేసులు తగ్గినాయి. అక్కడ స్వచ్ఛ తెలంగాణ అనేది ఎక్కడ వినపడలేదు. కనుక దాని ఫలితం ఈరోజు శానిటేషన్ లోపించడం, పరిశుభ్రం లోపించడం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత గురించి ఆనాటి భోలక్పూర్ ఘటన కానీ ఇవాళ పందులు, కుక్కల సంచారం, జంతువుల సంచారం అన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, మున్సిపల్ శాఖ నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా ఉంది. కనుక వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరిచి పారిశుద్ధ్యానికి, అవగాహనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికైనా మనం సంతోషించవలసింది మీడియా వాళ్ళ పుణ్యాన ఈరోజు ప్రాణాలు కాపాడారు. కనుక ఇటువంటి మరణాలు సంభవించకుండా ముందే ప్రభుత్వం నిద్ర మేలుకోవాలి. ప్రభుత్వ అధికారులు కొత్తగా రాలేదు, డాక్టర్లు కొత్తగా లేరు. 2009లో చాలా సమర్థవంతంగా నిర్వహించారు. కనుక అదే ప్రాతిపదికన మనం ఆయుష్ మందులు, హోమియో మందులు కూడా వాడి నివారించవలసిందిగా నేను ప్రభుత్వాలకి సూచనిస్తున్నాను. హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీ అంటే ఇప్పుడు ఎబోలా కూడా మనకి ఇక్కడ ప్రచారంలో ఉంది. ప్రజలు అవేర్నెస్ ఉండాల్సింది ఏంటంటే చెకప్స్ నిరంతరం అది ప్రభుత్వం అయినా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఇప్పుడు ఇలాంటి మీడియా ఇనిషియేషన్ ద్వారా రావడం కాకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా, ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా చాలా పెద్ద హాస్పిటల్ సిస్టమ్, నాకు తెలిసి ఇండియాలో టాపెస్ట్ కమ్యూనికేషన్ ఉండేది కాబట్టి ఒకప్పుడు ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి అక్కడ చేసుకున్న పరిస్థితి. ప్రజలు హైదరాబాద్లో ఉండే ప్రజలు మనమేదో సుందర నగరంలో మంచి పట్టణంలో ఉన్నట్టు అనేది కాకుండా, అంటే ఈ ప్రభుత్వాన్ని విమర్శించో గత ప్రభుత్వాన్ని అనేది కాకుండా, హైదరాబాద్ ఎందుకో అది వ్యాస్ట్ అవుతున్న కొద్దీ రోగాలకు నిలయంగా మారుతున్న క్రమంలో హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా ప్రధానమైన లంగ్స్, లివర్, తర్వాత కిడ్నీస్తో పాటు డయాబెటిక్ నగరంగా ఇది ప్రసిద్ధిగాంచింది. వరల్డ్ మేబీ సెకండ్ ఆర్ థర్డ్ అది అయి ఉన్నది కాబట్టి ప్రతి దానికి అది ఒక సెంట్రిక్గా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ప్రతి ఫ్లూ కూడా హైదరాబాద్ను కబలించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం చేయాలనో ఒక హాస్పిటల్ చేయాలనో లేకపోతే హెల్త్ డిపార్ట్మెంట్ చేయాలనేది కాకుండా ప్రజలు కూడా నిరంతరం అవేర్ అయి ఉండాలని చెప్పి. బేసికలీ బ్రదర్ అన్నదానికి ఒక అడిషన్ మేడం, అంటే డయాబెటీస్కి హైదరాబాద్ కారణం ఏంటంటే ఈ ఇప్పుడు రైస్ ఈటింగ్ ఎక్కువ ఉంది హైదరాబాద్లో. బిర్యానీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రైస్ ఎక్కువ తినడం వల్ల షుగర్ బ్లడ్ షుగర్ పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి అట్లా ఒకటి. తర్వాత పరిగెత్తు అయిపోయింది లైఫ్ అంతా, ఏదో ఉదయం ఒక దగ్గర స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. స్ట్రెస్ వల్ల ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి 2. మూడోది ఓ రకంగా కూడా ఏ రకమైన ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ప్రతి దగ్గర లిఫ్ట్ కావచ్చు, కారు కావచ్చు, ట్రాన్స్పోర్ట్లో పోతూ ఉన్నారు. ఫిజికల్ యాక్టివిటీ లేదు. ప్రతి వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేయాల్సిన అవసరం ఉంది. వారంలో ఉన్న 7 రోజులలో కనీసం 4 నుంచి 5 రోజులు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. హార్ట్ రేట్ కనీసం 150 నుంచి 200 నంబర్ పోయే వరకు చూడాలి. చెమట వచ్చే వరకు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒక 10 నిమిషాలు యోగా చేసినా నా సరిపోయింది, నేను బాగా పనిచేసినా అనుకోవాలి అవసరం లేదు. సో ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకే వైపు చూస్తున్నాం, అందరికీ మనీ మేనియా పట్టేసుకుంది. డబ్బు సంపాదించాలని సాఫ్ట్వేర్ కావాలా, ఏదో కంప్యూటర్ కావాలి. ఇదే కాకుండా అవేర్నెస్ అనేది హెల్త్ ఎట్లా ఉండాలి, నేను ఎట్లా ఉండాలి, నా సమాజం ఎట్లా ఉండాలి, నా దేశానికి తద్వారా ఏం పేరు తేవాలి అనే భావన అందరిలో ఉండాల్సిన అవసరం ఉంది. మేడం చివరగా అంటే ప్రభుత్వం దీనికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది మేడం. అదేవిధంగా ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. ఎవ్రీ డిస్టిక్లో కావాల్సినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఏది ఉన్నా కానీ దానికంటే వార్ ఫుటేజ్లో రెస్పాండ్ కావాలని చెప్పేసి వైద్య శాఖకు కావచ్చు, మిగతా అన్ని శాఖలకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు కూడా ఇంకెక్కడైనా సరైన ఫెసిలిటీస్ అంటే ప్రొవైడ్ చేయగలదు. ఎందుకంటే ఫస్ట్ సైన్ ఫ్లూ వచ్చినప్పుడు చెస్ట్ హాస్పిటల్లో మనం ట్రీట్మెంట్ టెస్ట్ చేయడం జరిగింది కాబట్టి దాన్ని కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి రావడం జరిగింది. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా అంటే తెలంగాణ ప్రభుత్వం అన్ని వేళలా సిద్ధంగా ఉంది మేడం. థ్యాంక్ యూ రాకేష్ గారు, రామ్ సింగ్ గారు, దయాకర్ గారు, ఇక వెంకట్రావు గారు. మొత్తం మీద స్వైన్ ఫ్లూకి సంబంధించి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రచార కార్యక్రమాలు పల్లెల్లో ఇంటింటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టాల్సి ఉంది అనేది ఈరోజు వచ్చిన అభిప్రాయం. దాంతోపాటు ఖచ్చితంగా ప్రివెన్షన్ మెథడ్స్ స్వైన్ ఫ్లూ రాకుండా దాదాపు అంటే వాటర్ ఎక్కువగా తాగడం, అదేవిధంగా రెసిస్టెన్స్ని పెంచుకోవడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇలాంటివి చెయ్యాలి. అదేవిధంగా ఈ జలుబు కానీ, దగ్గు కానీ, లేదా కొన్ని అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ 3 days మించి కనుక ఉన్నట్లయితే ఐపీఎంలోనే చెకప్ చేయించుకోవాలి అనేది ఈరోజు ఇక్కడ నిపుణులు చెప్తున్నారు. వీటితో పాటు హోమియో మందు కూడా గతంలో ఈ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఒక హోమియో మందుని ఆయుష్ నిర్ధారించింది. దాన్ని వాడడం ద్వారా గతంలో 2009లో కూడా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ హోమియో మందుని విస్తారంగా వాడారు. మళ్ళీ కూడా దాన్ని వాడడం ద్వారా కొంతవరకు దీన్ని నివారించవచ్చు అన్నారు. ఇక మాస్క్స్కి సంబంధించి మనం వాడే ప్రతి మాస్క్ కూడా స్వైన్ ఫ్లూని నివారిస్తుందని అనుకోవడం పొరపాటు. N95 3 layers మాస్క్స్ మాత్రమే వాడాలి ఈ స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇతరులకు వ్యాపించకుండా అనేది ఈరోజు ఇక్కడ వచ్చిన వైద్యులు చెప్పారు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఇప్పుడైతే ఇమీడియట్గా బాగానే ఉన్నారు. ఆయన కొంచెం క్రిటికల్గా ఉన్నమాట వాస్తవం. డయాలసిస్ అవుతుంది. సో ఇంకో 1-2 గంటల్లో తెలుస్తుంది. అంటే కిడ్నీస్ ప్యాక్ చేస్తే